కారుకు బుల్డోజర్ కు మధ్య పోటీ నడుస్తోంది. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరుగుతున్నది. మరి బుల్డోజర్ అంటే ఏదో అనుకున్నారు. కేటీఆర్ గారి దృష్టిలో బుల్డోజర్ అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని. కారుకు బుల్డోజర్ కు మధ్య పోటీ నడుస్తుంది. అంటే ఇక చూడండి, బీజేపీ గురించి మాట్లాడతలేరు ఎవరు కూడా. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేరు. బీజేపీకి సంబంధించిన మీడియాలు కానివ్వండి, ఎవరైనా కూడా వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి డైరెక్ట్ గా సపోర్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు ఎట్లాగో కాంగ్రెస్ కి ఇయ్యరు కాబట్టి బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీడియా ఛానల్స్ కూడా వాళ్ళే అది చెప్పేసుకుంటున్నారు. సో ఇది ఫస్ట్ నుంచి కూడా మనం అదే చెప్పినాం, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీజేపీకి అయితే ఇక అధికారంలోకి వస్తామని చెప్తాను, కానీ ఇక ఆ ముచ్చట్లుగా బీజేపీ వాళ్ళకే తెలవాలి. కారుకు బుల్డోజర్ కు మధ్య పోటీ నడుస్తోంది. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో పలువురు ఎంఐఎం నాయకులకు కండువా కప్పి గులాబీ పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాం, యువతలకు స్కూటీలు ఇస్తాం, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని కేటీఆర్ గారు మండిపడ్డారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నది. ఏంటంటే ఏవేవైతే ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ ఇయ్యలేదు కదా, సో అది ఒక బాకీ కార్డు లెక్క వాళ్ళు ప్రింట్ చేసి ప్రచారంలో కూడా ప్రతి ఒక్కరికి అది ఇవ్వడం జరుగుతున్నది. ఏదేదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి చేస్తలేరో అవన్నీ కూడా మేము ఒక బ్రహ్మాస్త్రం లెక్క యూజ్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినారు. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి నిన్న మనం చూసుకున్నట్లయితే అజారుద్దీన్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చిండ్రు. మరి మంత్రి పదవి ఇచ్చినాక మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు మంత్రి పదవికి కొన్ని జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి మీరు ఎవరు కూడా లింక్ పెట్టకండి, ఎవరు కూడా మాట్లాడకండి, ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైనా కూడా చేయాల్సిందే కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది, హ్యాపీగా ఉన్నా అని చెప్పి అజారుద్దీన్ గారు చెప్పడం జరుగుతున్నది. సో ఇది మరి ఒక వైపు చూసుకుంటే బీఆర్ఎస్ తన వైపు తన కష్టం ఏదైతే పడాలో అక్కడ ఉన్న నాయకులు అందరు చేస్తానే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమైతే పాలిటిక్స్ చేయాలో, ఎలా మళ్ళా ఇక్కడ జూబ్లీస్ లో గెలవాలో అని చెప్పి బీఆర్ఎస్ ను కాంగ్రెస్ గట్టిగా ఫైట్ చేస్తున్నది. మరి అక్కడ అసలు ప్రజల నాడి లాస్ట్ ఓటు వేసే వరకు కూడా ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఏ పార్టీకి వేస్తారనేది. మరి జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీ గెలవబోతుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ లో తెలపండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.